హాయ్ నేను డాక్టర్ విక్రమ్ సింగిరకొండ. వెల్కమ్ టు డెల్టా బుల్ ట్రేడింగ్ అకాడమీ. ఈరోజు మన డెల్టా బుల్ ఇండికేటర్‌ని యూజ్ చేసి బిట్‌కాయిన్ యొక్క అనాలిసిస్ చేద్దాము. సో, మన ఇండికేటర్‌లని వాడినప్పుడు ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, ఎలాంటి ట్రేడ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటదనేది మీకు గూడా అర్థమవుతది. మీకు ఇండికేటర్ పైన ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కిందున్న నంబర్‌కి వాట్సాప్ చేస్తే మీకు సపోర్ట్ టీమ్ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతది. ఇండికేటర్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక ట్యుటోరియల్ ఇవ్వడం జరుగుతది. 2 అవర్స్ ఆఫ్ ట్యుటోరియల్. ఇందులో బేసిక్ టెక్నికల్ అనాలిసిస్‌కి సంబంధించిన కంటెంట్‌తో పాటు ఇండికేటర్ యొక్క పూర్తి వివరాలు, దాంతో పాటుగా మీకు మనీ మేనేజ్‌మెంట్ అండ్ ట్రేడ్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన విషయాలు గూడా ఆ వీడియోలో చెప్పడం జరుగుతది. ఆ తర్వాత మీరు ఈ ఇండికేటర్‌ని మొత్తంగా వాడుకున్నట్లయితే కొంచెం మార్కెట్‌లో ఎక్కువ ఎడ్జ్ ఉండడానికి అవకాశం వస్తది. అండ్ చాలా మందికి ఏముంటదంటే ఇండికేటర్ వాడితే మార్కెట్‌లో సక్సెస్ అయిపోతామా అని ఒక డౌట్ ఉంటది. ఇండికేటర్ వాడితే మార్కెట్‌లో సక్సెస్ అవ్వరండి. అదొక టూల్. ఇప్పుడు మనకి ట్రాఫిక్‌లో మీరు వెళ్తున్నారు. ఎదురుగా ఒక సిగ్నల్ కనబడుతుంది మీకు. రెడ్, గ్రీన్ అండ్ యెల్లో అని. ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు వెళ్ళాలి అండ్ ఎప్పుడు స్లో అవ్వాలి అనే విషయం మనకి ఆ ఇండికేటర్ అనేది చెప్తూ ఉంటది. సో, మీరు అది లేకపోతే నేను ట్రాఫిక్‌లో వెళ్ళలేనా? అది లేకపోతే నేను ట్రావెల్ చేయలేనా అని అనుకోవచ్చు. అది లేకపోయినా మీరు ట్రావెల్ చేయొచ్చు. యాక్సిడెంట్ కాకుండా ఇంటికి చేరుకోవచ్చు. యాక్సిడెంట్ అవ్వకుండా మీరు చేరాలనుకున్న డెస్టినేషన్‌కి చేరడానికి అవకాశం ఉంది. కానీ యాక్సిడెంట్స్ అవ్వడానికి కూడా అంతే అవకాశం ఉంది. చాలా పెద్ద పెద్ద డ్యామేజ్‌లు జరగడానికి అవకాశం ఉంది. అలాంటి ఒక చెక్ లిస్ట్‌లు ఒక ఫిల్టర్ చేసే మ టూల్ మన దగ్గర ఉందనుకోండి. అలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా మనం ఫిల్టర్ ఔట్ చేసుకొని మంచి ట్రేడ్స్‌లో ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంటది. మిగతా పార్టిసిపెంట్స్‌తో పోల్చుకున్నట్లయితే మనకు కొంచెం ఎడ్జ్ ఉండడానికి అవకాశం ఉంటది కాబట్టి టూల్స్ వాడుతూ ఉంటాం. అది మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే టూల్స్ అయినా అయ్యుండొచ్చు. లేదంటే ఇలాగా ఒక ఇన్‌స్టిట్యూషనల్ స్ట్రాటజీస్ బేస్ చేసుకొని తయారు చేసినటువంటి టూల్స్ అయినా అయ్యుండొచ్చు. ఇదే వాడితే మాత్రమే మీకు ప్రాఫిట్స్ వస్తాయి. ఇది వాడకపోతే రాదు అనేలాంటివి చెప్పను. కానీ మన ఇండికేటర్‌ని వాడినప్పుడు మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉండడానికి అవకాశం ఉందో తెలుసుకొని, మీకు అది నచ్చినట్లయితే మీరు కావాలనుకుంటే సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు.